చాప కింద దీనిలా గుట్టుగా నడుపుకుంటున్నారు. బయట పెట్టి ఫిబ్రవరిలో మనం పెట్టగానే వారం రోజుల్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ వెబ్సైట్లోనే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ చూపిస్తే ఏదైతే సోనాయా బ్రాండ్ దానికి సంబంధించి జస్ట్ 1 వీక్లో దాన్ని తీసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మార్చారు. మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత దాపరికం ఎందుకు ఉలిక్కి పడినారు? అంతకు మార్చడానికి ఓ రోజు ముందు 2 రోజుల ముందు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తను రాజీనామా చేసి పంపించేశారు. ఎందుకు పంపించారో తెలియదు. ఒక కార్పొరేట్ సంస్థ, అది స్టాక్ మార్కెట్ వీటికి సెబీ దీనికి నిబంధనలకు లోబడి పనిచేస్తున్న సంస్థ హెరిటేజ్. సో పబ్లిక్ హ్యాజ్ వెరీ రైట్ టు క్వశ్చన్. దాంట్లో ఏమన్నట్టు పాయింట్ ఒకటి వాళ్ళు అనొచ్చు, మా కుటుంబ వ్యవహారం, మా కుటుంబ సంస్థను కుదరదు, దట్స్ నాట్ ఏ ప్రైవేట్లీ, వాళ్ళు చేసుకుంటాం ప్రొపరైట్గా, దానికి కూడా చట్టాలు ఉంటాయి. సో మా రెండింటి మధ్య బలమైన బంధం ఉంది అని అన్నారు. ఆ బలమైన బంధం ఉన్న సంస్థ ఒక అనుమానాస్పదమైన పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ వారం క్రితమో 10 రోజుల క్రితం ఫిబ్రవరి 24వ తేదీ షోలాపూర్లో తీయించింది. మీకు పైన చూస్తే హెరిటేజ్ ఫిబ్రవరి 24వ తేదీ. కిందికి వస్తే మీరు 578 రూపాయలు ఇందాపూర్ది సోనాయా, దాని పేరు ఏదో ఇందాపూర్ ఏదైతే ఇప్పుడు 658కి చేస్తుందో వాళ్ళు 578 రూపాయలకు మార్కెట్లో పెట్టారు. కింద అమూల్ది, ఇంకా అదంటే నేషనల్ ఇది కదా, వాళ్ళు 525కే ఇస్తున్నారు కేజీ నెయ్యి. ఇది ప్రివైలింగ్ రేట్లు నడుస్తున్నాయి మార్కెట్లో. అది కాబట్టి ఇప్పుడు అర్థం కాని విషయాలు ఇక్కడ ఏదంటే 716 రూపాయలకు వాడు వేయడమైంది. 20 లక్షలు కోట్ చేస్తే 10 లక్షలే ఇస్తానని వీళ్ళు చెప్పడం ఏంటి? 20 లక్షల రూపాయలకు 20 లక్షల కేజీలకు అప్రూవ్ అయ్యి అండ్ టెండర్ దీని ప్రకారం కూడా 800 కిలోమీటర్స్ లోపల అయితే 20 లక్షలది స్టిపులేషన్ ఉండి నాకు ఎలిజిబిలిటీ వచ్చి నేను ఒక్కడే సింగిల్ బిడ్ అయ్యి 716 రూపాయలు ఇస్తుంటే, అంటే నువ్వు బయట 515 రూపాయలు 540కి అమ్ముకుంటూ 180 లాస్ అవుతూ, అది ప్యాకింగ్ కాస్టు మార్కెటింగ్ కాస్ట్ లేకుండా ఇక్కడ వస్తుండే దాన్ని ఎందుకు 10 లక్షల కేజీలు ఫోర్గో అయినాడో తెలియదు. ఈ 10 లక్షల కేజీలు నువ్వు ఎవరికి ఇచ్చినావు? నేషనల్ వాడికి 658 రూపాయలు. వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? 578కి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇంత ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు కనిపించట్లా. దీంట్లో ఏదో సంథింగ్ ఏదో నడుస్తోంది, ఏదో ఫౌల్ ప్లే ఉంది, మిస్చీఫ్ ఉంది అని తెలియడం లేదా?